హాయ్ ఫ్రెండ్స్. మనం ఉసిరికాయ పచ్చడి పెట్టేటప్పుడు కొన్ని టిప్స్ పాటించి మనం పచ్చడి గనక పెడితే చాలా పర్ఫెక్ట్‌గా కుదురుతుందండి. టేస్ట్ కూడా బావుంటుంది. ఫస్ట్ టైమ్ పెట్టేవాళ్ళు కూడా చాలా సింపుల్‌గా పెట్టేసుకోవచ్చు. ఇప్పుడు ఆ టిప్స్ ఏంటో చూద్దామా? ముందుగా పచ్చడి పెట్టేటప్పుడు ఎప్పుడన్నా కానీ చిన్న సైజు ఈ సైజు ఉసిరికాయలు మాత్రమే తీసుకోవాలండి. అప్పుడే టేస్ట్ బావుంటుంది. మరి పెద్ద సైజు తీసుకోకూడదు. ఇలా ఉసిరికాయల్ని మొత్తం కడిగి, తుడిచేసుకొని ఇలా ఘాట్లు పెట్టుకుంటే నూనెలో వేయించుకునేటప్పుడు పర్ఫెక్ట్‌గా వేగుతుంది. పచ్చడి ఎక్కువ రోజులు నిల్వుంటుంది. ఈ పచ్చడిలోకి ఆవాలు, మెంతులు వేయించుకుంటాం కదా! అయి పర్ఫెక్ట్‌గా వేగాలండి. వేగితేనే పచ్చడి ఎక్కువ రోజులు నిల్వుంటుంది. అలా అని మాడకూడదు. మాడితే టేస్ట్ కంప్లీట్‌గా మారిపోతుంది. నెక్స్ట్ ఇప్పుడు దీంట్లోకి ఆయిల్ వేడైన తర్వాత మీడియం ఫ్లేమ్ నుంచి లో ఫ్లేమ్‌లోకి అడ్జస్ట్ చేసుకుంటూ ఈ ఉసిరికాయల్ని పర్ఫెక్ట్‌గా ఇలా మరీ ఎక్కువ ఫ్రై చేసుకోకూడదు. ఈ విధంగా వేయించుకోవాలి. మంటని కొంచెం అడ్జస్ట్ చేసుకుంటూ మనం ఈ ఉసిరికాయల్ని వేయించుకోవాలి. లేదు అంటే పైన వేగి లోపల పచ్చిగా ఉండి పచ్చడి ఎక్కువ రోజులు నిల్వుండదు. ఫైనల్‌గా ఈ పచ్చడికి మనం తాలింపు పెట్టుకునేటప్పుడు దీంట్లోకి ఎల్లిపాయ పేస్ట్ వేసుకుంటాం కదా! అది మెత్తగా గ్రైండ్ చేసుకోకూడదు. అది పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. లేదంటే పచ్చడి త్వరగా పాడైపోతుంది. ఫైనల్‌గా ఇంకొక మెయిన్ ఇంపార్టెంట్ టిప్ ఏంటి అంటే, మనం ఈ తాలింపు వేసుకున్న తర్వాత కంప్లీట్‌గా తాలింపు మొత్తం చల్లారిన తర్వాతనే పచ్చడి మనం కలుపుకోవాలి. లేదంటే పచ్చడి రంగు మారిపోతుంది. ఆల్రెడీ స్టెప్ బై స్టెప్ టిప్స్‌తో సహా డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్‌లో ఫుల్ వీడియో లింక్ అయితే ఇచ్చానండి. ఒకసారి వెళ్లి ఫుల్ వీడియో ఫాలో అయిపోండి. తప్పకుండా మీ అందరికీ క్లియర్‌గా అర్థమవుతుంది. ఫైనల్‌గా ఈ ఉసిరికాయల్లోకి అన్ని ఇంగ్రీడియెంట్స్ వేసుకున్న తర్వాత ఫైనల్‌గా మనం రెడీ చేసుకున్న తాలింపు కూడా కంప్లీట్‌గా చల్లారిపోయిన తర్వాతనే యాడ్ చేసుకోవాలండి. మూడో రోజు ఒకసారి చెక్ చేసుకొని ఉప్పు, కారం సరిపోకపోతే మళ్ళీ వేసుకోవచ్చు. ఇన్ కేస్ ఆయిల్ కనుక సరిపోకపోతే కాచి చల్లార్చిన ఆయిల్ మాత్రమే వేసుకోవాలి. ఇలా ఈ టిప్స్ ఫాలో అయ్యి మీరు కూడా పెట్టి చూడండి. ఫస్ట్ టైం పెట్టినా కానీ చాలా పర్ఫెక్ట్‌గా కుదురుతుంది పచ్చడి. మరిన్ని ఇటువంటి టిప్స్‌తో సహా సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ మీ దాకా రావాలంటే కనిపిస్తున్న బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోండి. ఈ వీడియో నచ్చితే గనుక లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్‌కి షేర్ చేయండి. ఇంకొక మంచి టేస్టీ అండ్ సింపుల్ రెసిపీ విత్ టిప్స్‌తో సహా మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ బై బై. థాంక్స్ ఫర్ వాచింగ్.